హాయ్, వెల్కమ్ టు యూటీవీ. వాకిటి శ్రీహరి తొలిసారి గెలిచిన ఆ ఎమ్మెల్యే ఆశలు ఫలించాయి. ఎన్నాళ్లు ఊరించిన మంత్రి పదవి ఎట్టకేలకు వరించింది. సామాజిక సమీకరణాలు, కూర్పు, నాటి సర్పంచ్ను క్యాబినెట్ మంత్రి చేసింది. ఇందులో శ్రీహరి కృషి కూడా ఉంది. సర్పంచ్ నుంచి మంత్రిగా ఎదగడం అంటే మాటలు చెప్పినంత సులువు కాదు, ఎంతో కష్టం. అంతకు మించి ప్రజాక్షేత్రంలో గుర్తింపు ఉండాలి. ఈ రెండింటినీ సాధించాడు శ్రీహరి. అందుకే పోటీ చేసిన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ వచ్చారు. అలా వాకిటి శ్రీహరి సీనియారిటీకి దక్కిన గౌరవం ఈ మంత్రి పదవి. మరి అలాంటి మంత్రి వాకిటి శ్రీహరి రాజకీయ ప్రస్థానం మీకోసం. వాకిటి నరసింహులు రాములమ్మకు 8 మంది సంతానంలో శ్రీహరి ఒకరు. డిగ్రీ వరకు చదివిన ఆయనకు 2000 సంవత్సరంలో లలిత్తో వివాహం జరిగింది. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అచ్యుత్రామ్, అమిత్ రాజ్ ఇద్దరు కుమారులు. వాకిటి శ్రీహరిది స్థానికంగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. ఇక మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రాజకీయ ప్రస్థానం చాలా ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది. సర్పంచ్గా ప్రస్థానం ప్రారంభించి ఇవాళ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1995 నుండి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభమై సుదీర్ఘంగా నేటికి 28 సంవత్సరాలుగా నికార్సైన కాంగ్రెస్ వాదిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, పార్టీకి వీర విధేయులుగా పనిచేస్తూ ఏకంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు కలిగిన నేతగా ఎదిగాడు. ఇక 2001-2006 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మక్తల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసి తొలి అవకాశంలోనే గెలుపొందారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. అంతేకాకుండా అదే సంవత్సరంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. ఇక 2006-2011 సంవత్సరంలో స్థానిక సంస్థల మండల పరిషత్ ఎన్నికల్లో దాసర్పల్లి గ్రామం నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చరిత్ర సృష్టించారు. ఇక 2014-2018 సంవత్సరంలో మక్తల్ మండలం నుండి స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అలాగే 2014-2018 సంవత్సరం కాలంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా ఎన్నికయ్యారు. ఇక 1996-2001 వరకు కాంగ్రెస్ పార్టీ మక్తల్ మండలం ప్రధాన కార్యదర్శిగా, 2001-2006 సంవత్సరం వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అదేవిధంగా 2006-2014 సంవత్సరం వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సెక్రటరీగా పనిచేశారు. 2018 సంవత్సరం నుండి కృష్ణా జలాల పరిరక్షణ సమితి సభ్యుడిగా కొనసాగారు. 2023 సంవత్సరంలో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి మక్తల్ అసెంబ్లీ టికెట్ ఖరారు కావడంతో ఆ బాధ్యతల నుండి తప్పుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి రాహుల్ గాంధీతో వాకిటి శ్రీహరి ప్రశంసలు పొందారు. వాకిటి శ్రీహరి 2023 శాసనసభ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి ఐఎన్సి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై 17,525 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్లో మంత్రి పదవి కోసం వాకిటి శ్రీహరి పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ విస్తరణలో మాత్రం మంత్రి పదవి కోసం భారీగా ఆశలు పెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ మక్తల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభ నిర్వహించిన సందర్భంగా ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే ముదిరాజ్ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే శ్రీహరిని మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. దీనికి తోడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు వాకిటి శ్రీహరికి మెండుగా ఉన్నాయి. తెలంగాణ కేబినెట్లో చోటు కల్పించడం వల్ల మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. అధిష్టానానికి రుణపడి ఉంటానన్నారు. బీసీ కులగణన తర్వాత బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తనకు అవకాశం ఇవ్వడం గొప్ప వరంగా భావిస్తున్నానని వాకిటి శ్రీహరి అన్నారు. కాగా ముదిరాజ్ ముద్దుబిడ్డకు మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ సామాజిక వర్గం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అసలైన కార్యకర్తలకు, పార్టీని నమ్ముకున్న వారికి మంత్రిగా అవకాశం కల్పించిందని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక మంత్రిగా వాకిటి శ్రీహరి ఎలాంటి సంచలనాలను సృష్టిస్తారో చూద్దాం మరి.